నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్పండి ఈరోజు. మనకి మామూలుగా కొన్ని ఏమంటారు దురాచారాలు, మూఢాచారాలు, మూఢనమ్మకాలు చాలా ఉంటాయి. మూఢనమ్మకాలు ఎక్కువ కదా. మన పిల్లి ఎదురొస్తే ఏదో అవుతుంది, కుక్క ఎదురొస్తే ఏదో అవుతుంది, వాళ్ళు ఎదురొస్తే ఏదో అవుతుంది, వీళ్ళు శకునం మంచిది, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవును. అయితే ఈ పిల్లి శకునం మీద ఒక కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఊళ్ళోనట పరమానందయ్య అని ఒక పురోహితుడు ఉండేవాడు. ఈయన కొంచెం అతి తెలివి కలిగిన వాడు అనమాట. అతి తెలివి కలిగి ఎలాగైనా తను ఆశ్రయించిన గృహస్థు దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ తీసుకునే విధానం ఉండేది ఆయన దగ్గర. ఓహో. అయితే ఆయన ఏమైందంటే ఓసారి ఓ సంపన్న గృహస్థు ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటే మామూలుగా వాస్తు చూపించుకోవడం ఇప్పుడు మనం చేస్తూనే ఉన్నాం కదా. ఈ సంపన్న గృహస్థు ఏం చేశాడంటే 4-5 ఇళ్ళు చూసి పరమానందం గారిని వెంట పెట్టుకెళ్ళాడు. గురుగారు మీరు కూడా వచ్చి ఇల్లు చూడండి అని చెప్పి. సరే, ఆయనకి బాగా నచ్చిన ఒక ఇంటికి తీసుకెళ్ళేసరికల్లా ఆ ఇంట్లోకి వెళ్తుండగా ఏమైంది, ఓ తల్లి పిల్లి 2 పిల్లి పిల్లలు ఆ ఇంటి అరుగు మీద కనపడేసరికల్లా వీళ్ళు అయ్యో పిల్లి ఎదురైందని ఆ గృహస్థు అక్కడే నుంచున్నాడు. అయితే ఏమైంది, తల్లి పెద్దది ఓ చోట ఒక అరుగు మీద కూర్చుంది. అంటే మామూలుగా ఇళ్ళకి గుమ్మాలుండి అటు ఇటు అరుగులు ఉంటాయి కదా పాతకాల పిల్లల్లో. ఈ అరుగు మీద నుంచి ఆ అరుగు మీదకి పిల్లలు 2 జంప్ చేసినాయి. ఓకే. మామూలుగా ఎగురుతాయి కదా, అవి ఆడుకుంటున్నాయి అన్నమాట. అప్పుడు ఏమైంది, ఒక 5 నిమిషాల తర్వాత వీళ్ళతో వచ్చిన పనివాడు ఈ పిల్లుల్ని తరివేశాడు. వీళ్ళు పోయి అంటే ఒక 5 మినిట్స్ ఆగంటే పిల్లి ఎదురైతే ఒక 5 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళి తర్వాత వెళ్ళాలా తెలుసు కదా మనకి. ఈ సిద్ధాంతం ప్రకారం వీళ్ళు ఒక 5-10 నిమిషాలు ఆగి కాసిన మంచినీళ్ళు తాగి ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఇల్లు చాలా 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 బాగుంది, ఎంతో బాగుంది, అది కొనేసుకోవాలి. అయితే పిల్లి ఎదురైందని ఆయనకు కొద్దిగా చిన్న లోపల కుశంకగా ఉంది, అనుమానంగా. అయితే పరమానందయ్య అన్నాడు, ఇల్లు చాలా బాగుందండి, అఖండంగా ఉంది, కాకపోతే దీనికి పిల్లి భూతాలు ఆవహించినాయని చెప్పాడు. ఓకే. అయితే ఈ పిల్లులు ఇందాక మీకు కనపడ్డాయి చూడండి, వీటిని తరిమేయాలి అనేసరికి ఈయన ఏమనుకున్నాడు, ఓహో మనకు కనపడింది నిజమేనమాట, మన గురువుగారు ఎలాగ ఉన్నారు, ఈయన అఖండుడు, అదేదో ఆ భూతాలను తరిమే ప్రోగ్రాం ఏదో ఆయనే పెట్టుకుంటాడు అనుకుని ఆ గృహస్థ అన్నాడు, గురువుగారు ఇది చాలా మంచి ఇల్లండి, రేటు తక్కువ కూడా పడింది, మరి మీరు చెప్పండి పిల్లులు మనం ఏదైనా చేయగలమని మీరు చెప్పేటట్టయితే నేను ఇల్లు కొనుక్కుంటానండి అన్నాడు. పరమానంద అన్నారు, ఏముంది దానికి పెద్ద హోమం, అది చేసేసుకోవాలి, ఒక బంగారపు పిల్లిని చేయించి దాన్ని నాకు దానం ఇచ్చావా, నీ పిల్లి భూతాలు నిన్ను వదిలిపెట్టేస్తాయి, ఆ పిల్లలు తల్లి ఏం మాట్లాడుకుంటాయో తెలుసా, నువ్వు పెద్దవాళ్ళని వేసుకో మేము పిల్లల్ని వేసుకుంటామని ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేసిన దూకే కదా, ఇంత సింపుల్గా దూకినంత తేలిగ్గా పిల్లల్ని లాగేస్తామని పిల్లులు చెప్తున్నాయి. ముందే కనుక వీటిని మనం ఇంట్లో నుంచి తరివేశామంటే ఈ భూతాల్ని, అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని నమ్మించాడు. ఈ గృహస్థ ఏమనుకున్నాడు, ఏముంది ఇల్లేమో తక్కువ రేటుకు వస్తుంది, హోమం చేసేస్తే సరిపోతుంది అంతే కదా అని హోమానికి ఒప్పుకున్నాడు. ఇల్లు కొనేసుకున్నారు, గృహప్రవేశం పెట్టుకున్నారు, పెద్ద హోమం చేశారు. ఈ హోమానికి చాలామంది ఋత్విక్కులు కావాలి, అంత హోమం చేయాలంటే చాలామంది కావాలి కదా. బోళ్ళంత మందిని పరమానందం గారి తన పరిచయస్తుల్ని పిలిచారు. పిలిస్తే వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే పరమానందం గారు రెగ్యులర్గా పిలుచుకునేవాళ్ళు, ఆయన ఏది చెప్తే అది చేస్తారు, వాళ్ళకల్లా డబ్బులు ముడతాయి చాలు. అక్కడి నుంచి ఏమైంది, 16 మంది మొత్తం ఋత్విక్కుల్ని పిలిచారు. హోమం జరుగుతుంటే ఈ మార్జాల హోమం అని చెప్పేసరికల్లా వాళ్ళల్లో వచ్చిన మోహనుడు అనే ఒక అతను చాలా బాగా చదువుకున్నాడు, అతనికి శాస్త్రం బాగా తెలుసు. ఈ మిగిలిన వాళ్ళంతా మమ అనేవాళ్ళే, ఓం స్వాహ అంటమే వచ్చు, కానీ వాళ్ళకి పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, ఏదో 4 ముక్కలు వచ్చు, పూజా పునస్కారాలు చేస్తారు వాళ్ళు అంతే. ఈ వచ్చిన మోహనుడు చాలా తెలివైనవాడు, అతనికి బాగా శాస్త్రం తెలుసు. అతను ఈ మార్జాల హోమం ఏమిటి, మార్జాలానికి హోమం ఏమిటి, వీళ్ళ బొందా ఎక్కడా ఉండదు, వీళ్ళు ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని కనిపెట్టాడు. సరే, ఈ హోమం పూర్తయ్యాక వాళ్ళు ఒక బట్ట కప్పి ఒక వస్తువుని ఈ పరమానందయ్యకి దానం చేయటం చూశాడు. అతను ఏం దానం చేస్తున్నారు అనేది మెల్లిగా వాకప్ చేశాడు. ఆ పరమానందయ్య గారు తెలివిగా ఏం చెప్పాడంటే, ఋత్విక్కులందరికీ తలా ఒక 10 రూపాయలు ఇవ్వండి, నాకు దానం ఇచ్చే వస్తువుని ఋత్విక్కుల కంటపడకుండా ఇవ్వాలని వాళ్ళకి ముందే నచ్చజెప్పాడు అనమాట. ఈ దానం ఇచ్చే వస్తువుని ఒక అంగాస్త్రంలో చుట్టి, అంగవస్త్రం అంటే చిన్న గావంస లాంటి దాంట్లో చుట్టి దానం ఇచ్చారు. ఇచ్చేసరికల్లా ఇతను ఇదేదో బరువైన వస్తువు, వీడు మనకి తెలియకుండా మోసం చేస్తున్నాడని మోహనుడు కనిపెట్టి మెల్లిగా ఈ పని వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ ఆరా తీశాడు.
ఈ వచ్చిన భోజనాలకు వచ్చిన జనం చాలామంది, మరి ఇంత హోమం చేసినప్పుడు ఎంతమంది అవుతారు భోజనాలకి? ఈ వచ్చిన వాళ్ళల్లో ఒక స్వర్ణకారుడు కూడా ఉన్నాడు, అంటే బంగారం పని చేసేవాడు. ఉండేసరికల్లా ఇతను ఆ స్వర్ణకారుడి దగ్గర కూర్చున్నాడు. ఏదో మాటల మధ్యలో ఎంతకు చేస్తారు, మీ ఊళ్ళో ఎంత రేటు మాట్లాడతాం కదా. మాట్లాడేటప్పుడు ఈ బంగారపు వస్తువుల రేట్లు, తులానికి ఎంత తరుగు తీసుకుంటారు, ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మామూలు వాటికి అయితే వేరండి, విగ్రహాలు అవి చేయటానికి బాగా ఎక్కువ పడుతుందండి, సమయం తీసుకుంటుంది అన్నాడు. దేవుడి విగ్రహాలు చేస్తారంటే కాదండి, పిల్లి లాంటి జంతువుల విగ్రహాలు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఇతనికి ఏమనుమానం వచ్చింది, ఈ మార్జాల హోమం అన్నారు వీళ్ళు, ఆయనకి ఏదో పరమానందయ్య గారికి దానం చేశారు, అదేదో బరువైన వస్తువులు ఉంది, కొంప తీసి వీళ్ళు కానీ పిల్లి బంగారంతో పిల్లిని తయారు చేయించి దానం చేశారేమోనని డౌట్ వచ్చింది. హోమం అయిపోయాక సాయంకాలం ఏం చేశాడు, పరమానందయ్య వెనకాల పడ్డాడు ఈ మోహనుడు పడి ఏమడిగాడంటే, నువ్వు దానం తీసుకున్నావు ఆ వస్తువు, మరి ఋత్వికులో ఇంతమంది వచ్చావు, మాకు కూడా ఇవ్వాలి కదా, నువ్వు ఏం తీసుకున్నావు అని అడిగితే అతను చెప్పల. వీడు బాగా మాట్లాడి పోట్లాడి కొంచెం బాధించి బంగార పిల్లిని తీసుకున్నాడు అనే విషయాన్ని బయట పెట్టించి నువ్వు ఇది చేయటమే తప్పు, పోనీ చేసావనుకో, మమ్మల్ని అందరినీ హోమం చేయడానికి ఈ పని చేయడానికి పిలిచావా, ఇది ఎక్కడా శాస్త్రంలో లేనిది, అయినా కూడా మేము చేసాం, తెలుసో తెలియకో, దీన్ని మా అందరికీ భాగం పెట్టు, మాకు కూడా ఇవ్వు అనేసరికల్లా అతను ఒప్పుకోలే. గడుదుగుడ్డు ఇదంతా నేను ఏర్పాటు చేసుకున్నాను నా తెలివితేటలతోటి, నా పైగా గృహస్థున్నాను నమ్మినవాడు, నేనెందుకు ఇస్తాను, నేను ససేమిరా ఇవ్వను అన్నాడు. అనేసరికల్లా వీడికి శాస్తి చేయాలని, నేను నువ్వు చెప్పట్లేదు కదా, నువ్వు ఇవ్వనంటున్నావు, నేను పోయి మీ ఓనర్కి చెప్తానంటే గృహస్థుకి చెప్తాడు. ఎవరైతే ఎవరి ఆశ్రమంలో ఈయన ఉన్నాడో పరమానంద గారు, పిల్లిని దానం ఇచ్చిన ఇంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళి చెప్తానన్నాడు. అనేసరికల్లా ఇతను ఏం చేశాడు, ఈయన ఇంటికి వెళ్ళి మోహనుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి వ్యవహారం చూసుకుని మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చే లోపల ఏం చెప్పాడంటే, మీరు రేపు ఈ పిల్లి ఒక బ్రాహ్మడి ఆత్మరూపంలో కనపడుతుంది మీకు, ఆ బ్రాహ్మణ్ణి వాళ్ళు మన ఋత్వికుల్లో ఒకటిలాగా కూడా కనపడచ్చు, చితకొట్టేయండి అని ఇంటి వాళ్ళకి చెప్పాడు. అయితే ఈ పరమానందం గారు వెనక్కి తిరిగి మళ్ళీ గృహస్థు ఇంటికి వెళ్ళటం చూసుకున్నటువంటి మోహనుడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్న పరమానందయ్య గారి పని మనిషిని, అమ్మాయి 10 రూపాయలు ఇస్తాను, మీ అయ్యగారు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో చూసిరమ్మని పంపించాడు. ఆ అమ్మాయికి పరమానందయ్య గారు పెద్దగా డబ్బులు ఇచ్చేవాడు కాదు, ఉచితార్థం 10 రూపాయలు వస్తుంటే ఎవరికి చేయదు. అమ్మాయి ఏం చేసింది, ఆయన వెనకాలే వెళ్ళి అయ్యగారు ఆ గృహస్థుతోటి ఏం చెప్తున్నాడో వినేసింది. ఏం చెప్పాడు ఆయన, నా ఋత్విక్ రూపంలో అయినా ఈ పిల్లి ఆత్మ వస్తుంది, వాడిని చితకొట్టేయమని చెప్పారు కదా. ఇది వినేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే వెనక్కి వచ్చి మోహనుడికి చెప్పింది, ఋత్విక్ రూపంలో వస్తారు, బ్రాహ్మణుడి రూపంలో ఎవరో పిల్లి ఆత్మ వస్తుందిటండి, ఆ ఆత్మని చితకొట్టేయమని గృహస్థుకి చెప్తున్నారండి మా అయ్యగారు అని చెప్పింది. చెప్పంగానే ఈయన అంటున్నాడు, ఓహో వీడు నన్ను తన్నించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకుని ఈయన ఏం చేశాడు, సరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాగా చీకటి పడ్డాక ఏ గృహస్థు ఇంట్లో వీళ్ళు పూజ చేశారో ఆ గృహస్థు ఇంటి దాకా వచ్చి పనివాళ్ళు బాగా సాయంకాలం రాత్రిపూట ఏముంది 8 గంటల అన్నాలు తినేసి వాకిళ్లలో పడుకుంటారు. అందులో పొద్దున తనకి కబుర్లు చెప్తూ మా పనులు చేస్తూ తిరిగిన ఒక కుర్రాడిని చేరపిలిచాడు, రారా అబ్బాయి నీకు పని చెప్తాను, 10 రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పరమానందయ్య గారి ఇంటికి వెళ్ళి అయ్యగారికి ఏదో ముంచుకొచ్చి విరుచుకు పడిపోయారని చెప్పిరా. అయ్య బాబాయ్ మా అయ్యగారు బాగానే ఉన్నారండి అన్నాడు వాడు. ఉంటే ఉన్నారులేబోయ్, 10 రూపాయలు వస్తుంది కదా నీకు, ఈ మాట చెప్పు చాలు, ఇంకా నువ్వేం చేయక్కర్లేదు, నీ దారి నువ్వు వచ్చాయి, తర్వాత సంగతి తర్వాత అన్నాడు. సరే ఈ కుర్రాడు ఏం చేశాడు, 10 రూపాయలు జేబులో పుచ్చుకుని పెట్టుకుని, ఇతను చూడండి సాయంకాలం పని మనిషికో 10 రూపాయలు ఇచ్చాడు, ఇప్పుడు ఇంకో 10 రూపాయలు ఇచ్చాడు. ఈ కుర్రాడు ఏం చేశాడు, ఆ పరమానందయ్య గారింటికి వెళ్ళి అయ్యగారు పొద్దున్న సాయంకాలం పూజ అంతా అయిపోయింది కదండి, పొద్దుటి పూజ అంతా ఫినిష్ అయిపోయాక అయ్యగారు అన్నం తిని పడుకుందాం అనుకున్నారండి, భోజనం చేశాక విరుచుకు పడిపోయారు, అమ్మగారు కంగారు పడుతున్నారు, అక్కడ ఏదో కంగారుగా ఉందండి, భయంగా ఉంది, మీరు రండి అని ఇంకా 2 వాక్యాలు యాడ్ చేసి పరమానందయ్య గారిని ఇంటికి తీసుకొచ్చాడు. నీ దారి నువ్వు పో అన్నాడు కదా. పరమానందయ్య గారి ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఈ కుర్రాడు తప్పుకున్నాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళంగానే ఈ ఇంటి గృహస్థు భార్య వాళ్ళ అల్లుడు ఈ వచ్చిన చుట్టపక్కలు తలా ఒక కర్ర పుచ్చుకుని సిద్ధంగా ఉన్నారు, పిల్లి ఆత్మ వస్తుంది అని. ఋత్విక్ రూపంలో వస్తుందని చెప్పిన పరమానందయ్య గారి రూపంలోనే పిల్లి ఆత్మ ప్రవేశించిందని భావించి యథాశక్తి చితకొట్టేశారు ఆయన. చావు తప్పి కన్నులు అట్టపోయిన పరమానందం గారు అతి కష్టం మీద ఆ గుమ్మం దాటి బయటకు వచ్చాడు. గుమ్మం దాటకి ఇంకేం చేయదు, పిల్లి ఆత్మ వెళ్ళిపోతుంది బయటికి, దానంతట అది ప్రయత్నిస్తుంది గుమ్మంలోంచి బయటకు వెళ్ళడానికి అని అనుకున్నారు. వీళ్ళు కొట్టి బయటికి తోసేశారు. ఈ బయటకు వచ్చిన పరమానందం గారు కుంటుకుంటూ 2 అడుగులు వేసేసరికల్లా ఆ పక్కనే పొంచున్న ఈ మోహనం పట్టుకున్నాడు. బాగా అయ్యిందా మీకు అని.
దాంతో తనకి దెబ్బలు తగలడానికి మోహనుడే కారణమని ఆయనకు అర్థమైపోయింది. తను ఏం చేయాలనుకున్నాడు, వాడిని కొట్టించాలనుకుంటే వాడు తెలివిగా రివర్స్ లో ఈయనకే దెబ్బలు తగిలినాయి. దాంతో ఆయన ఏం చేశాడు, బాబు ఈ సంగతి ఎవరికి చెప్పకరా, నాకు దెబ్బలు తగిలిన సంగతి చెప్పకు, ఈ నేను చేసిన పని చెప్పకు, బంగారమే కదా తలా ఒక ముక్క తీసుకుందానిలే అని ఆ కంసాల దగ్గరికి వెళ్ళి దాన్ని 16 ముక్కలు చేయించి ఓ ముక్క ఆయన తీసుకుని మిగిలిన 15 వచ్చిన వాళ్ళందరికీ తలా ఒక ముక్క బంగారాన్ని సర్ది పంచేశాడనమాట. ఇప్పుడు వీళ్ళ తాలూకు గృహస్థు తాలూకు అనుమానం మూఢనమ్మకం మీద వీళ్ళు సంపాదించుకోవటం, ఒకటే తినకుండా తిలాపాపం తలా పిడికెళ్ళలాగా ఈ చేసిన పనికి ఆయన దానంగానే ఇచ్చాడు. వీళ్ళు అతన్ని నమ్మించినప్పటికీ అతను ఇచ్చిన దానమే కదా, అందరూ తలా కాస్త తీసుకుని మిగిలిన వాళ్ళు కూడా సంతోషించారు. సో కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, ఫన్నీగా అనిపిస్తుంది, చిన్న పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, చెప్పడానికి బాగుంటుంది, మంచి కథ. థ్యాంక్ యూ సో మచ్ రమగారు, నమస్తే. ఓకే చేయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.